Hello. Hello, Mr. Dinesh. One by one. जोहार अफजल खान, जोहार स्वातंत्र समाज योद्धा अफजल खान, जोहार अफजल खान गारी के, मुस्लिम स्वातंत्र समाज योद्धा अफजल खान गारी के, जोहार अफजल खान गारी के, जोहार अफजल खान गारी के కోసం పోరాటం అఫజల్ ఖాన్ ఆశయాల కోసం జోహార్ అఫజల్ ఖాన్ గారికి ముస్లిం స్వాతంత్ర సమరయోధుడు అష్ఫాకుల్లా ఖాన్ గారి జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను ముందుకు సాగించడానికి ఆవాస్ కమిటీ తరఫున మేము ముందుకు తీసుకుపోవడానికి మా సాయశక్తుల పోరాడతామని సోదరులారా 1900 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ షాజహాన్పూర్లో జన్మించిన అష్ఫాకుల్లా ఖాన్ గారు దేశం కోసం రాజీ లేని ఆంగ్లేయులతో రాజీ లేని పోరాటం కొనసాగించి ఉరికంబాన్ని ముద్దాడి ఈ దేశం కోసం ప్రాణాలని అర్పించాడు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ దేశ సేవ కోసం పాటుపడాలని కోరుకుంటూ ఆవాస్ అష్ఫాకుల్లా ఖాన్ గారికి జోహార్లు నివాళులు అర్పిస్తున్నాము. మన సిఐటియు కార్యదర్శి మన గఫూర్ సార్ మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. స్వాతంత్ర సమరయోధుడు అష్ఫాకుల్లా ఖాన్ గారు 125వ జయంతి సందర్భంగా కోడుమూరు పట్టణంలో జరుపుకుంటున్నాం. మహానుభావుడు ఈ దేశం కోసం బ్రిటిష్ వాళ్ళకు ఎదిరించి మరీ పోరాటం చేసినటువంటి మొట్టమొదటి ముస్లిం నాయకుడు. ఇలాంటి మహానుభావులు ఈయనే కాదు, ఎంతోమంది ముస్లింలు ఉలమాలు కూడా ప్రాణత్యాగం చేశారు. అందరూ కూడా ఈ దేశంలో కుల మతాలకు అతీతంగా అందరూ కూడా పోరాటం చేసి అందరూ ఈ స్వాతంత్రాన్ని తెచ్చుకున్నారు. అలాంటి మహానుభావులను స్మరించుకోవడం మన అందరి బాధ్యత. ఎందుకంటే ఈ భారతదేశంలో ఈరోజు మనం ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫలాలు కానీ ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛను కానీ పొందుతున్నామంటే ఇలాంటి మహానుభావులు ఎంతోమంది వాళ్ళ ప్రాణత్యాగమే ఈరోజు చేస్తూ ఉన్నాం. మనం కనీసం రక్తదానం కూడా చేయలేని స్థితిలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజానికం ఉంది. స్వార్థం పెరిగిపోయింది. ఎవరి సంపాదన వారిని చూసుకుంటున్నారు తప్ప ఈ దేశం కోసం మేమేం చేస్తున్నాం అనేటువంటి ఆలోచన లేని పరిస్థితుల్లో ఈరోజు ఈ దేశంలో తయారైపోయింది. పాలకులు అలా తయారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి మహానుభావులను స్మరించుకోవడం మన అందరి బాధ్యత. కావున ఈరోజు ఆవాజ్ కమిటీగా కోడుమూరు పట్టణంలో అష్ఫాకుల్లా ఖాన్ గారికి నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆశయాలను కూడా ముందు తీసుకోవడానికి ముందుంటామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సారు అందరికీ సోదరులకి నా యొక్క నమస్కారం. ఈరోజు మనం ఇది అష్ఫాకుల్లా ఖాన్ జయంతి జరుపుకుంటున్నామంటే ఆయన చేసిన త్యాగం గురించి ఫస్ట్ మనం చెప్పుకోవాలి. ఆ రోజు బ్రిటిష్ వారు ఎంత సతాయించినారు, ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్కరికి వాళ్ళు సతాయించడం జరిగింది. అయినా కానీ మన వాళ్ళు చేసిన త్యాగాలను కొంతమంది మరిచి కనుమరుగు చేస్తున్నారు. దానికి ఇవన్నీ కనుమరుగు కాకుండా ఇది ఇంకా మనకి భావితరాల పౌరులకు తెలియాలంటే ఇవన్నీ మేము జయంతులు మనకి ప్రాణత్యాగం చేసిన వాళ్ళ గురించి మేము చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంటుంది. ఈరోజు ఈయన చేసిన త్యాగం గురించి మనం ఈరోజు చెప్పుకొని ఈయనకి ఈ నివాళులు కానీ జన్మదిన శుభాకాంక్షలు కానీ చెప్పుకుంటున్నాము. ఈయనకి బ్రిటిష్ ప్రభుత్వము ఆ రోజు ఉరి వేయడం జరిగినది.
ఈయన బ్రిటిష్ మన కోసము స్వాతంత్రం కోసం పోరాడినందుకు ఆ విషయంలో ఆయనకి ఉరి చేయడం జరిగినది. ఈయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పెద్దలకి ఇచ్చిన మా అందరికీ ఇచ్చిన ఈ సదవకాశాన్ని నేను వాళ్ళందరికీ గౌరవించి ధన్యవాదాలు తెలుపుతున్నాను.